ధర్నాలు, రాస్తారోకోలు ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు, ఎవరికన్నా అన్యాయం జరిగితే చేయొచ్చు. విచిత్రం ఏంటంటే అవినాష్ రెడ్డి లాంటి ఒక సొంత బాబాయిని చంపినటువంటి కేసులో ప్రధాన నిందితుడు ఆ రోజు ఢిల్లీ నుంచి సిబిఐకి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా సిబిఐ మొత్తం కూడా దిగినప్పుడు కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు మరి ఈ రాష్ట్రం వాళ్ళే, ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళే. అంతకు ముందు కూడా కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా వీళ్ళందరూ పనిచేసినటువంటి వాళ్ళే, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వాళ్ళే, శాంతి భద్రతలు కాపాడినటువంటి వాళ్ళే, నేరస్తుల్ని నియంత్రించినటువంటి వాళ్ళే. కానీ సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఇదే అవినాష్ రెడ్డికి కాపలా కాసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు సెల్యూట్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అవినాష్ రెడ్డి కింద కూర్చున్నాడు, ప్రజలు సంతోషిస్తా ఉన్నారు. ఎందుకు కూర్చున్నాడు? తీసుకొచ్చి ఈడ్చి జీబులో పడేశారు. అంటే నేను ఇంకా ఫ్రాక్షన్ చేస్తాను, లేకపోతే నేను ఇక్కడ ముఠా లాగా చేస్తాను, ఎవరిని నామినేషన్ అయినప్పుడు అందరి ఓట్లు నేనే గుద్దుకుంటానంటే కుదిరిద్దరుకుంటారా? ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పుడు పద్ధతిలో, ఇందాక సోదరి రజనీ గారు కూడా చెప్పారు, అమ్మాయి ఢిల్లీకి సంబంధించినటువంటి ముంబై నటిని తీసుకొచ్చినప్పుడు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి తప్పులు చేసినటువంటి పరిస్థితులు చూసాం. పోలీసుల్ని ఇక్కడ మహేష్ అని చెప్పేసి ఒక పల్నాడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బూతులు తిట్టినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఈ రోజు పోలీసులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతా ఉన్నారు. మా డ్యూటీ మీద సక్రమంగా చేస్తా ఉన్నాం. ప్రభుత్వం చెప్పినటువంటి పని కానీ, ఈసీ చెప్పినటువంటి పని కానీ, రాజ్యాంగం చెప్పినటువంటి పని కానీ మేము చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు తలెత్తుకొని తిరుగుతా ఉన్నారు. పోలీసులకి సందర్భంగా ఒక విన్నపాన్ని కూడా చేస్తా ఉన్నా, మీరు వాడు వీడని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి మీద మీరు ధైర్యంగా వచ్చి కేసులు పెట్టండి. మీకు కావాల్సినంత బలగాన్ని ఇస్తాం, తీసుకొచ్చి లోపల పడేయండి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంకా కాపాడబడతాయి.